ఓకే అండి. ఫైనల్‌గా చిన్ను ఎగ్జామ్ పేపర్స్ అయితే మీకు చూపిస్తున్నాను. తెలుగు వచ్చి 19 అండి 20కి. అంటే చిన్న మిస్టేక్స్ అయితే రాసింది. దానివల్ల తీసేశారు ఒక హాఫ్ మార్కు. ఇంకా ఫుల్ మార్క్స్ వేయరు కదా. హిందీలోనే 16 అండి 20కి. ఎందుకంటే తనకి కొత్త సబ్జెక్టు హిందీ అనేది ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుంది కాబట్టి 16. అది కూడా చాలా బాగా వచ్చినట్టే చెప్పాలి. ఇప్పుడే నేర్చుకుంటుంది. తర్వాత ఈ ఇంగ్లీష్ 20కి 20, మ్యాథ్ వచ్చి 19.5. 19.5 ఎందుకు వచ్చాయంటే నెంబర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా, అందులో నెంబర్ ఆఫ్ షెల్స్ అని రాయకుండా నెంబర్ ఆఫ్ రోహన్ హ్యాడ్ షెల్స్ అని రాసింది. రిమైనింగ్ ప్రాసెస్ అంతా మొత్తం సాల్వ్ చేయడం అంతా కూడా సమ్ అంతా కూడా మంచిగా చేసింది. ఆన్సర్ కూడా కరెక్టే అని చెప్పారు. ఇంకా సో దానివల్ల ఒక హాఫ్ మార్క్ తీసాం మ్యామ్, నెక్స్ట్ టైం రిపీట్ కాకుండా అని చెప్పారు. అండ్ ఈవీఎస్ కూడా 20కి 20, ఏఐ కూడా 20కి 20. కలరింగ్లో కూడా చాలా బాగా వేస్తుంది. ఏం లేదండి, ఇంటి దగ్గర ఉన్నప్పుడు ప్రాక్టీస్ చేస్తే వాళ్ళు అక్కడ మంచిగా పర్ఫామ్ చేస్తారని నా ఉద్దేశం. ఇంకా ఫైనల్గా చిన్నుకైతే చాలా బాగా మార్క్స్ అయితే వచ్చాయి. ఫస్ట్ టైం పీరియాడిక్ టెస్ట్ 1లో 93.3% వస్తే 120కి 112 మార్క్స్ వస్తే, పీరియాడిక్ టెస్ట్ 2లో 95.8%, 115 మార్క్స్ అయితే వచ్చాయి. అదే టైంలో మేము షిఫ్ట్ అవ్వడం అండి. 14కి షిఫ్ట్ అవుతున్నాం. 12th వరకు ఎగ్జామ్స్ జరిగాయి. ఎలా రాస్తుంది ఏంటనుకున్నాం, కానీ దేవుని కృప వల్ల మంచి పర్సంటేజ్ 96%తో చిన్న ఎగ్జామ్స్ అయితే కంప్లీట్ చేసిందండి. ఇదంతా దేవునికే మహిమ అండి.